సో నేను మళ్ళీ చెప్తున్నానండి మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళినా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మీరు జాబ్లోకి వెళ్ళినా సరే కంప్లీట్గా ఎట్లా ఉంటుందంటే మీరు ఏదన్నా ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వచ్చారన్న సంగతి హెచ్ఆర్కి తెలుసు, అలాగే మీ టీం మెంబర్స్ కూడా తెలుసండి. సో మీరు దాన్ని అంటే ప్రాపర్గా కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకోవద్దు. బట్ ఎందుకు చెప్తున్నానంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అంటే ఆ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసుకుని దాన్ని బేస్గా చేసుకుని టీమ్ రోల్ ఇస్తారు అట్లా అనుకోవద్దండి. ఒక టీమ్ లీడర్ అవ్వాలంటే మినిమం 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే టీమ్ లీడర్ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి అంత తొందరగా అయితే మాత్రం తీసుకోరండి. మినిమం 10 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారండి. సో ఈ విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు మేజర్గా ఏంటంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళారంటే మీరు కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తుంటారు. ఫేక్ అని సంగతి తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలుసండి. కానీ ఓన్లీ మీకు నాలెడ్జ్ ఎలా ఉంది, మీ నాలెడ్జ్ అనేది వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందా లేదా, దీన్ని బేస్గా చేసుకుని మాత్రమే మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంటుందండి. అలాగే ఇప్పుడు ఐడాక్స్ గురించి చేస్తున్నామండి. ఐడాక్స్ గురించి మనకి కొంత నాలెడ్జ్ అనేది బేసికల్గా ఉండాలండి. సో ఎందుకంటే మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత లేకపోతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేజర్గా ఐడాక్స్ గురించి అడుగుతారు. ఎందుకంటే కొంచెం అడ్వాన్స్డ్గా అడుగుతారనమాట. ఒక 5 ఇయర్స్ పెట్టారంటే ఎక్స్పీరియన్స్ 100% గ్యారంటీగా ఐడాక్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఐడాక్స్ అంటే అసలు ఏంటి, ఈ డేటా కంటైనర్ అంటే అసలు ఏంటి, వీటికి సంబంధించి డిస్కస్ చేస్తారు. సో నేను కొన్ని పాయింట్స్ మీకు నేను చెప్తానండి. సో ఈ పాయింట్స్ మీరు బేస్గా చేసుకోండి. అట్లాగే మీకు ఐడాక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేను మీకు కొన్ని ఫార్వర్డ్ చేస్తాను. సో అవి కూడా ఒకసారి మీరు చదవండి. సో ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కనుక చదివితే మీకు ఆల్మోస్ట్ ఐడాక్స్ మీద ఒక ఐడియా వస్తుంది. ఇది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదండి. ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే మనకు ఒక ఓవర్ వ్యూ అనేది ఐడియా ఉండాలి. మీరు జాబ్లోకి వెళ్ళిన వెంటనే ఐడాక్స్ మీద వర్క్ చేయమని చెప్పనండి. అంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వెళ్ళారంటే మీనింగ్ ఏంటి, వాళ్ళకి తెలుసు ఫేక్ ఎక్స్పీరియన్స్ అని. కాకపోతే ఏంటంటే మీరు మిమ్మల్ని వాళ్ళ ప్రాజెక్ట్‌కి ఏ విధంగా ఉపయోగపడతారు అనే దాన్ని బేస్‌గా చేసుకొని మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. లేకపోతే అక్కడ వర్క్ చేస్తారు. స్టార్టింగ్‌లోనే ఇవ్వరండి. ఆల్మోస్ట్ కొంచెం మేనేజ్మెంట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి, కొంచెం సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్‌కి మాత్రమే ఇటువంటి టాపిక్స్ అనేది వాటిలో ఇన్వాల్వ్ అవుతుంటారనమాట. సో ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకటి ఇమేజ్ ఓపెన్ చేయండి. ఏఎల్ఈ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇది ఉంచండి. చూడండి, ఇది కాదు ఇంకోటి ఉంటుంది చూడండి. ఇంకోటి ఓకే, ఇది ఉంచండి. సో మేజర్‌గా మనకి ఐడాక్స్ అండి ఈరోజు కాన్సెప్ట్. ఐడాక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్మీడియేట్ డాక్యుమెంట్ అంటారండి. ఐడాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్మీడియేట్ డాక్యుమెంట్ అంటారు. ఐడాక్స్. యాక్చువల్‌గా అలాగే దీన్ని ఐడాక్స్‌ని డేటా కంటైనర్ అని కూడా చెప్తుంటారండి. ఐడాక్స్‌ని ఏమంటారు? డేటా కంటైనర్ అంటారు. అంటే ఏంటి, యాక్చువల్‌గా డేటాని మూవ్ చేయడానికి ఈ ఐడాక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుందనమాట. అంటే ఎట్లా మూవ్ చేస్తారు? డేటాని వన్ ఎస్ఏపీ సిస్టమ్ టు అనదర్ ఎస్ఏపీ సిస్టమ్‌కి మూవ్ చేయడానికి ఐడాక్స్‌ని యూజ్ చేస్తారు. చూడండి, సెండార్ సిస్టమ్ అండ్ రిసీవర్ సిస్టమ్, ఇక్కడ 2 సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. సెండార్ సిస్టమ్ అండ్ రిసీవర్ సిస్టమ్. ఇక్కడ 2 టైప్ ఆఫ్ ద సిస్టమ్స్ కనిపిస్తున్నాయండి. ఈ 2 కూడా అంటే సెండార్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్‌కి డేటాని మూవ్ చేయడానికి మనకి ఈ ఐడాక్స్ అనేటటువంటి కాన్సెప్ట్‌ని ఉపయోగించడం జరుగుతుంటదనమాట. అందుకే ఇది ఏమంటారంటే ఈ ఐడాక్స్‌ని డేటా కంటైనర్ అంటారు. యాక్చువల్‌గా ఈ ఐడాక్స్ అనేది ఒక డేటా కంటైనర్ అండి. ఈ కంటైనర్‌లో డేటాని ఫిల్ చేస్తారు. డేటాని ఏం చేస్తారు? ఫిల్ చేస్తారండి. ఈ డేటాని మొత్తం ఫిల్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? స్టోర్ చేస్తారనమాట. మొత్తం స్టోరేజ్‌లో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఈ లేయర్స్ ఉంటాయండి. ఈ లేయర్స్ ద్వారా మనం డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్‌కి మూవ్ చేయడానికి మనకి ఈ ఐడాక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ మనకి ఐడాక్స్‌లో ఎటువంటి డేటాని స్టోర్ చేస్తారు? మామూలుగా మనకి ఎస్ఏపీలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటది? ట్రాన్సాక్షనల్ డేటా ఉంటది, మాస్టర్ డేటా ఉంటది, వెండర్ డేటా ఉంటది. చాలా రకాల డేటా ఉంటది. అంటే మనకి ట్రాన్సాక్షనల్ డేటా మూవ్ అవ్వదు. మాక్సిమం చేయరు ఇక్కడ. కాకపోతే ఏంటంటే కస్టమర్ డేటా, లేకపోతే వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, లేకపోతే జీఎల్ మాస్టర్ డేటా, ఇవన్నీ కూడా మూవ్ చేయడం జరుగుతుందనమాట. కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, జీఎల్ మాస్టర్ డేటా, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద డేటాస్ ఉంటుంది. ఈ డేటా అంతా కూడా మనకి ఈ ఐడాక్ కంటైనర్‌లో ఫిల్ చేయటం ద్వారా మనకి డేటాని మూవ్ చేయటం జరుగుతుంటదండి. సో అంటే ఏంటి, మనకి ఐడాక్స్ అంటే మేజర్‌గా అసలు అర్థం ఏంటి? డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్‌కి మూవ్ చేయడానికి ఈ ఐడాక్ కంటైనర్ అనేది ఉపయోగపడుతది. లేకపోతే ఒక క్లయింట్ నుంచి ఇంకొక క్లయింట్‌కి డేటాను మూవ్ చేయడానికి ఐడాక్ కంటైనర్ అనేది ఉపయోగపడుతదండి. సో మేజర్‌గా పర్పస్ ఇదనమాట. The purpose of IDOCS is transfer the data from one system to another system.
ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి యాక్చువల్‌గా చూడండి. వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ అంటే ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్ అవ్వచ్చండి. ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్ అవ్వచ్చు. లేకపోతే ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ కూడా అవ్వచ్చండి. ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ కూడా అవ్వచ్చు. అలాగే ఎలా మనకి డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తారంటే ఏఎల్ఈ టెక్నాలజీ అంటారండి. ఏఎల్ఈ అంటే ఏంటి? అప్లికేషన్ లింకింగ్ ఎనేబుల్ అంటారు. ఏఎల్ఈ అంటారండి. ఏఎల్ఈ టెక్నాలజీ ద్వారా డేటాని వన్ ఎస్ఏపీ సిస్టమ్ నుంచి అనదర్ ఎస్ఏపీ సిస్టమ్‌కి మూవ్ చేస్తారు. లేదంటే వన్ ఎస్ఏపీ సిస్టమ్ నుంచి నాన్ ఎస్ఏపీ సిస్టమ్‌కి మూవ్ చేస్తుంటారండి. దీనికి ఎటువంటి టెక్నాలజీని వాడతారంటే ఏఎల్ఈ టెక్నాలజీ అంటారు. ఏఎల్ఈ టెక్నాలజీ అంటే అప్లికేషన్ లింక్ ఎనేబుల్ అంటారండి. సో అంటే ఏంటి? ఐడాక్స్ డేటా మొత్తం కూడా కంటైనర్ ద్వారా క్యారీ చేస్తారనమాట. డేటాని క్యారీ చేస్తారు. సోర్స్ సిస్టమ్ నుంచి సెండార్ సిస్టమ్ లేకపోతే సెండార్ సిస్టమ్ టు రిసీవ్డ్ సిస్టమ్ అండి. లేకపోతే సోర్స్ సిస్టమ్ టు టార్గెట్ సిస్టమ్ అని కూడా చెప్తుంటారు. ఇప్పుడు సెండార్ సిస్టమ్‌ని సోర్స్ సిస్టమ్ అంటారండి. సోర్స్ సిస్టమ్ నుంచి టార్గెట్ సిస్టమ్. టార్గెట్ సిస్టమ్ అంటే రిసీవర్ సిస్టమ్ అంటారండి. సో ఎట్లైనా చెప్పుకోవచ్చు. సెండార్ సిస్టమ్ టు రిసీవర్ సిస్టమ్ లేకపోతే సోర్స్ సిస్టమ్ టు టార్గెట్ సిస్టమ్. ఎట్లైనా సరే డేటాని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఒక దాని నుంచి ఇంకొక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్‌కి. ఒక క్లయింట్ నుంచి ఇంకొక క్లయింట్‌కి. ఏదైనా కొత్తగా ఎస్ఏపీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనుకోండి, సేమ్ క్లయింట్ నుంచి అయితే ట్రాన్స్‌ఫర్ చేయరండి. అంటే సేమ్ క్లయింట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయాల్సి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక క్లయింట్ డేటా ఉంది. జీఎల్ అకౌంట్స్, వెండార్ అకౌంట్స్, కస్టమర్ అకౌంట్స్ ఇవి చాలా ఉంటాయి. ఈ డేటా అంతా మళ్ళీ అప్‌లోడ్ చేయాలంటే ఎలా? అది చేయడం కొంచెం కష్టం కాబట్టి ఇటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తారు. సో అందువల్ల ఏంటంటే డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తానికి ఈ ఐడాప్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్ ఆర్ ఎస్ఏపీ సిస్టమ్ టు నాన్ ఎస్ఏపీ సిస్టమ్ ద్వారా కూడా డేటాని ట్రాన్స్‌ఫర్ చేస్తారండి. తర్వాత ఏఎల్ఈ అని చెప్పాను. ఏఎల్ఈ అంటే ఏంటి? మీనింగ్ అంటే ఏఎల్ఈ టెక్నాలజీని వాడతారు. ఏఎల్ఈ అంటే ఏంటి? అప్లికేషన్ లింకింగ్ ఎనేబుల్ అనేది వాడతారు. రెండోది ఈడీఏ అండి. ఈడీఏ అనేటటువంటి టెక్నాలజీని కూడా వాడతారు. ఈడీఏ అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్‌చేంజ్ అంటారండి. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్‌చేంజ్ అంటారు. సో ఈ సిస్టమ్స్ ద్వారా డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్‌కి మూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఈడీఐ అంటారండి. ఒకసారి ఇక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. ఈడీఐ అంటారు. సో ఈ సిస్టమ్స్ ద్వారా డేటాని మనకి ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్‌కి మూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈడీఐ టెక్నాలజీ అండ్ ఏఎల్ఈ టెక్నాలజీ. ఏఎల్ఈ అంటే అప్లికేషన్ లింకింగ్ ఎనేబుల్. ఈఎల్ఈ టెక్నాలజీ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్‌చేంజ్ అండి. తర్వాత ఈ ఐడాక్స్ 2 టైప్‌గా క్లాసిఫై చేస్తారండి. ఐడాక్స్‌ని 2 టైప్స్‌గా క్లాసిఫై చేస్తారు. సునీల్ గారు మీరు ఒక పని చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి తీసుకోండి. ఐడాక్స్ క్లాసిఫై 2 టైప్స్. లేకపోతే టైప్స్ ఆఫ్ ఐడాక్స్. లేదా క్లాసిఫికేషన్ అని అనండి మీ ఇష్టం. 2 టైప్స్ ఉంటుంది ఐడాక్స్‌లో. డేటా ట్రాన్స్‌ఫర్ అనేది 2 రకాలుగా జరుగుతుంటదండి. 2 టైప్స్ అన్నమాట ఇది. టోటల్‌గా అవుట్‌బౌండ్ ఐడాక్స్ అంటారు. ఇన్‌బౌండ్ ఐడాక్స్ అని 2 ఉంటాయండి. అవుట్‌బౌండ్ ఐడాక్స్, ఇన్‌బౌండ్ ఐడాక్స్. అవుట్‌బౌండ్ ఐడాక్స్, ఇన్‌బౌండ్ ఐడాక్స్ ఈ 2 ఉంటాయి. యాక్చువల్‌గా అవుట్‌బౌండ్ ఐడాక్స్ అంటే ఏంటి? డేటా ఈస్ గోయింగ్ ఔట్ ఫ్రమ్ ఎస్ఏపీ సిస్టమ్. డేటా ఈస్ గోయింగ్ ఫ్రమ్ బ్రాకెట్‌లో వచ్చేయండి. డేటా ఈస్ గోయింగ్ ఔట్ ఫ్రమ్ ఎస్ఏపీ సిస్టమ్ అన్నమాట. డేటా ఈస్ గోయింగ్ ఔట్ ఫ్రమ్ ఎస్ఏపీ సిస్టమ్. ఇన్‌బౌండ్ డేటా ఐడాక్స్ అంటే ఏంటి? ఇన్‌బౌండ్ ఐడాక్స్ అంటే డేటా ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎస్ఏపీ సిస్టమ్. అంటే ఎస్ఏపీ సిస్టమ్ నుంచి మనకి డేటా అనేది వస్తదన్నమాట. సో అవుట్‌బౌండ్ ఐడాక్ అండ్ ఇన్‌బౌండ్ 2 ఉంటాయన్నమాట. సో ఈ 2 కూడా మేజర్‌గా ఉంటాయండి. తర్వాత ఏఎల్ఈ అని చెప్పాను కదా! ఏఎల్ఈ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ లింకింగ్ ఎనేబుల్ పైన యాడ్ చేసుకోండి. ఏఎల్ఈ అంటే అప్లికేషన్ లింకింగ్ ఎనేబుల్ అంటారండి. ఈడీఐ అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్‌చేంజ్. ఈడీఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్‌చేంజ్. అలాగే మనం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేజర్‌గా ఇక్కడ ఈ ఐడాక్స్ అనేటటువంటి కాన్సెప్ట్స్‌లో మేజర్‌గా ఎవరెవరు వర్క్ చేస్తారంటే ఎస్ఏపీ, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఉంటారు. ఒక సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ ఉంటారండి. అంటే కొంచెం ఒక 6, 7 ఇయర్స్, 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. లేదంటే మనం కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చండి. చెప్పలేం డిపెండ్స్ అన్నమాట. అలాగే మేజర్‌గా 2 టైప్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు ఇందులో. ఎబాపర్ వర్క్ చేస్తారు. అలాగే
ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఇద్దరు కూడా వర్క్ చేయడం జరుగుతుందండి. ఎబాపరు అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఎగ్జాంపుల్ మనము ఎస్ఏపిలో ఈసీసీలో ఉంటే కనుక ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ అంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ అంతా S/4HANAలో ఉంది కాబట్టి మనల్ని ఏం పిలుస్తారంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, అంటే ఈ పాయింట్ యూజ్ చేయకుండా S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారండి. ఓల్డ్ ప్రాజెక్ట్స్ లో అయితే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ అంటారు. ఇక్కడ మాత్రం S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్స్ అండ్ ఎబాపర్స్ కూడా నేమ్ చేంజ్ చేశారు ఈ మధ్యన. యాక్చువల్గా వాళ్ళని కూడా ఇంకోటి ఏదో పిలుస్తున్నారు కొత్తగా, కొంచెం డిఫరెంట్ గా ఉందండి. సో ఎబాపర్స్ అండ్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్స్ వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ అవడం జరుగుతుందండి. ఈ డేటా కంటైనర్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఐడాక్స్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్. కానీ మేజర్ రోల్ ఏంటంటే ఎబాపర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఇదంతా కొంచెం టెక్నికల్ కదా. మనం ఏం చేస్తాం, మహా అయితే ఈ డేటాని ఫిల్ చేస్తాం. వెండర్ డేటా, కస్టమర్ డేటా, జిఎల్ అకౌంట్ డేటా, ఇట్లాంటి డేటాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఫిల్ చేసుకుంటాం. కానీ మేజర్ గా వర్క్ చేసేది అంతా కూడా ఆల్మోస్ట్ మనకి ఎబాపర్స్, ఈ టెక్నికల్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారండి. సో ఇట్లా వీళ్ళు డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, లేకపోతే ఒక క్లయింట్ నుంచి ఇంకొక క్లయింట్ కి ఫార్వర్డ్ చేస్తారు. ఇప్పుడు క్లయింట్ నెంబర్ 800 ఉందనుకోండి, సో ఇంకొక నెంబర్ 810 ఏదైనా తీసుకుంటారు. సో వీటిని సో అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్, సెండార్ సిస్టమ్ నుంచి సోర్స్ సిస్టమ్ కి ఇట్లా డేటాని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మేజర్ గా ఏఎల్ఈ టెక్నాలజీ వాడతారు సార్. ఏఎల్ఈ అంటే అప్లికేషన్ లింకింగ్ ఎనేబుల్ అంటారు. రెండోది ఈడిఐ అంటారు. ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని అర్థం అండి. ఇంకొకటి ఒక సిస్టమ్ అంటే చూడండి, ఒక ఇమేజ్ ఉంది చూడండి, 800 to 810 అని ఉంటుంది కదా. కంట్రీ టు కంట్రీ కూడా డేటా అనేది చేంజ్ చేస్తారు. ఇంకోటి ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్ కండి సునీల్ గారు, లెఫ్ట్, అది కాదు, అంత నెక్స్ట్ వన్ అది చూడండి. వెన్ డేటా ఈస్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ఎస్ఏపి సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ నెంబర్ 800 అనుకుందాం, 810 అని చెప్పేసి ఇంకోటి ఉంది. సో ఈ రెండింటి మధ్య డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి మాస్టర్ డేటా అవ్వచ్చు, ట్రాన్సాక్షన్ డేటా అవ్వచ్చు, ఇదంతా కూడా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి డేటాని మూవ్ చేయడం జరుగుతుందండి. సో ఇది ఏఎల్ఈ అనేటటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తారు. సో ఇదనమాట. తర్వాత మేజర్ గా మనం చెప్పుకోవాల్సింది ఇంకోటి ఉందండి. సో రిసీవర్ సిస్టమ్, సెండార్ సిస్టమ్. ఇంకోటి ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఇది కాదు, లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, హౌ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ఎస్ఏపి సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్. ఐడాక్స్ లో డేటా అనేది ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఎస్ఏపి సిస్టమ్ కి, అలాగే ఎస్ఏపి సిస్టమ్ నుంచి నాన్ ఎస్ఏపి సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. సో ఈ స్లైడ్ లో మనం ఏం చూస్తున్నామంటే డేటాని ఎస్ఏపి సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్ కి ఎట్లా చేస్తారు, ఎట్లా మూవ్ చేస్తారు అనేది మనం ఇక్కడ మేజర్ గా గమనించవచ్చు. ఇక్కడ 2 టైప్ ఆఫ్ ద సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సెండార్ సిస్టమ్. ఒకసారి చూడు సెండార్ సిస్టమ్. ఈ కింద ఏమైతే స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్స్ ఉన్నాయి, అవుట్ బౌండింగ్ ప్రోగ్రామ్, సెండార్ డేటాబేస్, ఐడాక్ కంటైనర్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఇవన్నీ కూడా సెండార్ సిస్టమ్ లో ఉంటాయండి. తర్వాత రిసీవర్ సిస్టమ్ లో ఏముంటది, రిసీవర్ సిస్టమ్ లో ఐడాక్స్, ఇన్బాండ్ ప్రోగ్రాము, రిసీవర్ డేటాబేస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఈ ఒకటి చూస్తే మీకు ఈ డేటా అనేది ఎట్లా మనకు మూవ్ చేస్తారు ఐడాక్ కంటైనర్స్ ద్వారా అనేది మీకు ఐడియా వస్తుంది. సో ఐడాక్ కంటైనర్ ద్వారా డేటాను మూవ్ చేయడానికి ఫస్ట్ సెండార్ సిస్టమ్ లో స్టార్ట్ అవుతుంది, అవుట్ బాండ్ ప్రోగ్రామ్ లో స్టార్ట్ అవుతుంది. అవుట్ బాండ్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 minute లైన్ లో 1 minute. సో ఇక్కడ మేజర్గా గమనించండి, అవుట్ బాండ్ ప్రోగ్రామ్ ఉంది. అవుట్ బాండ్ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇక్కడ జరిగేటటువంటి ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే కంప్లీట్ గా 2 టైప్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి. ఫస్ట్ వచ్చేసి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, అంటే మనకి ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్స్ అని చెప్పచ్చు. తర్వాత వీళ్ళతో పాటు ఎబాపర్స్ అండి. యాక్చువల్గా ఎబాపర్స్ ని కొత్తగా ఈ మధ్యన ఏమని పిలుస్తున్నారంటే వేరే నేమ్ ఉంది, సమ్ నేమ్, ఫ్యూరీ డెవలపర్స్ అంటున్నారండి. ఫ్యూరీ డెవలపర్స్ అంటారు. ఫ్యూరీ అంటే ఎస్ఏపీలో యాక్చువల్గా మనకి ఇప్పుడు LSMW ఇవన్నీ ఉన్నాయి మనకి ఇంతకు ముందు. అది కాకుండా LTMC ఉంది. ఈ 2 కూడా లేవండి. ఇది కూడా తీసేస్తున్నారు. ఫ్యూరీ యాప్ ఉంటుంది మనకి. అంటే ఒక మొబైల్‌లో కూడా మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. అంటే ఏదైనా మైగ్రేషన్స్ చేయాలన్నా, ఏదైనా యాక్టివిటీస్ చేయాలన్నా, అంటే యాక్టివిటీస్ ఏమైనా చేయాలన్నా కంప్లీట్‌గా ఫ్యూరీ యాప్ ద్వారా మాత్రమే 2025 నుంచి అలౌ చేస్తారంట. అంటే LSMW కూడా ఉండదు. తర్వాత రోబోటిక్ టెక్నాలజీ ఏదో వస్తుందంట. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేయాలి. ఆటోమేటిక్‌గా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. మ్యాన్ పవర్ అవసరం లేదు కంపెనీస్‌కి. సో అటువంటి సిస్టమ్ కూడా యాడ్ అవుతుంది. ఎస్ఏపీలో రోబోటిక్ వస్తుందంట. రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటారు. అంటే ఏంటి, మనం ఎప్పటికప్పుడు మన టెక్నాలజీ, మన నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకోవాల్సిందేనండి.
సో ఇలా ఉంది సిచ్యువేషన్ అనేది. సో ఎనీవే చూడండి, మనకి ఐడాక్ కంటైనర్ ద్వారా డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్‌కి మూవ్ చేస్తాం. సెండార్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్‌కి ఇట్లా మూవ్ అవుద్దనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారు? అవుట్‌బౌండ్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేస్తారండి. అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్‌లో కంప్లీట్‌గా ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్, లేకపోతే ఎస్/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్స్, అలాగే అబాపర్ ఆర్ ఫ్యూరీ డెవలపర్స్ అంటారు కదా! ఇటువంటి వీళ్ళు అందరూ కూడా కలిసి వర్క్ చేస్తుంటారండి. వీళ్ళందరూ వర్క్ చేస్తారు. సో ఏం చేస్తారు? ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు, కాన్ఫిగరేషన్ డేటాను కూడా మాక్సిమం మూవ్ చేస్తుంటారండి. సెండార్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్‌కి పంపిస్తారు. సో ఎట్లా మూవ్ చేస్తారు? ఫస్ట్ స్టెప్ అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్ అంటారండి. అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్. అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్. ఏంటసలు ఈ అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్‌లో యాక్చువల్‌గా మనకి ఏ డేటానైతే మూవ్ చేయాలనుకుంటున్నారో వీటికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది రన్ చేసుకుంటారండి. మేజర్‌గా ఫంక్షనల్ అండ్ అబాపర్ ఇద్దరు కలిసి కాన్ఫిగరేషన్ చేస్తారు అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్‌లో. అంటే టోటల్‌గా ఎటువంటి డేటాను మూవ్ చేయడానికి దానికి అవసరమైనటువంటి బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. సో ఆ కాన్ఫిగరేషన్‌కి సంబంధించినటువంటి కొన్ని టీ కోడ్స్ ఇస్తారండి. ఒక 5-6 టీ కోడ్స్ ఉంటాయి. ఆ టీ కోడ్స్ ఒకసారి మీరు చదువుకుంటే మీకు ప్రాపర్‌గా ఒక ఐడియా వస్తది. ఇంటర్వ్యూలో కూడా చెప్పొచ్చండి. సో అవుట్‌బౌండ్ ప్రోగ్రామింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తారండి. ఫంక్షనల్ టీము అండ్ అబాకస్ టీము అందరూ కలిసి కాన్ఫిగరేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్‌లో మనకి అవుట్‌బౌండ్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్‌లో చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ అంతా డేటాబేస్ అన్నమాట. ఈ డేటాబేస్ అంతా కూడా బేస్‌గా చేసుకొని సెండార్ సిస్టమ్‌కి ఫార్వర్డ్ చేస్తారు. సెకండ్ స్టెప్. అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్ కిందుందండి. దాని తర్వాత పైన సెండార్ డేటాబేస్ అన్నారు. సెండార్ డేటాబేస్‌కి మూవ్ చేస్తారు. సెండార్ డేటాబేస్ అంటారు. ప్రోగ్రామింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత సెండార్ డేటాబేస్‌కి మూవ్ చేస్తారు. సెండార్ డేటాబేస్‌కి మూవ్ అయిపోయింది. అంటే ఇట్లా అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్‌లో ఏమైతే కాన్ఫిగరేషన్ చేసామో అవన్నీ కూడా, తర్వాత కాన్ఫిగరేషన్ చేసిన డేటాబేస్ ఇదంతా కూడా కంప్లీట్‌గా అంటే మనకి ఎట్లా కావాలనుకుంటున్నాం, ఏంటి, ఎటువంటి డేటాను అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాం, దీనికి ఒక ఫార్మాట్ ప్రకారం చేయడం జరుగుతుంటదండి. సో ఈ డేటానంతా కూడా మనం అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్ నుంచి సెండార్ సిస్టమ్‌కి మూవ్ చేస్తారు. సెండార్ సిస్టమ్ లేకపోతే సెండార్ డేటాబేస్ అని కూడా చెప్పుకోవచ్చనమాట. సెండార్ డేటాబేస్‌కి మూవ్ చేస్తారు. తర్వాత ఇక్కడ కంప్లీట్‌గా అయిపోయిందండి. సెండార్ డేటాబేస్ నుంచి ఏం చేస్తారు? మనకి ఐడాక్ కంటైనర్‌కి మూవ్ చేస్తారండి. ఐడాక్ కంటైనర్‌కి. ఐడాక్ కంటైనర్ అనే కంటైనర్‌కి మూవ్ చేస్తారు. సో, ఐడాక్ కంటైనర్‌లో స్టోర్ చేసిన డేటా మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ ద్వారా సెండార్ సిస్టమ్‌కెళ్తదండి. ఐడాక్ కంటైనర్ కంప్లీట్ అయిపోయింది. ఐడాక్ కంటైనర్‌లో డేటా అంతా ఫిల్లింగ్ అంతా ప్రాసెస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ అంటారండి. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ నుంచి రిసీవర్ సిస్టమ్‌కి మూవ్ అవుతది. రిసీవర్ సిస్టమ్ అంటారు. రిసీవర్ సిస్టమ్‌లోకి ఈ ఐడాక్ కంటైనర్ అనేది వెళ్తదనమాట. ఇది నెక్స్ట్ స్టెప్. సో, ఇట్లా మొత్తం కూడా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్‌కి కంప్లీట్‌గా ఈ 4 స్టెప్స్ అనేవి జరుగుతుంటాయండి. తర్వాత కాన్ఫిగరేషన్ చేసిన డేటా అంతా కూడా మొత్తం కూడా ఐడాక్ కంటైనర్‌లో స్టోర్ అయిపోతుందనమాట. సో, స్టోర్ అయిన తర్వాత రిసీవర్ సిస్టమ్‌కి మూవ్ అవుతుంది. ఓకే. యాక్చువల్లీ ఇట్లా రిసీవ్ అయిన డేటాని ఏమంటారంటే మామూలుగా మనకు రిసీవర్ సిస్టమ్‌కి డేటా అంతా మూవ్ అయింది. దీన్ని రిసీవర్ డేటాబేస్ అంటారు. ఎప్పుడైతే డేటా అనేది రిసీవర్ సిస్టమ్‌కి మూవ్ అయిందో, ఆ డేటా మొత్తాన్ని కూడా రిసీవర్ డేటాబేస్ అంటారండి. రిసీవర్ డేటాబేస్ అంటారు. తర్వాత అక్కడ కూడా ఇన్‌బౌండ్ ప్రోగ్రామ్ అనేది కొంత జరుగుతది. ఇన్‌బౌండ్ ప్రోగ్రామ్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా మనకి ఆ డేటా అంతా కూడా రిసీవర్ డేటాబేస్‌కి వెళ్ళిపోయిందంటే ఆల్‌మోస్ట్ క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అయిపోయినట్టే. ఇన్‌బౌండ్ ప్రోగ్రామ్ జరుగుతది. ఇన్‌బౌండ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రిసీవర్ డేటాబేస్ ద్వారా అంటే రిసీవర్ డేటాబేస్ అంటే మొత్తం అక్కడ రిసీవ్ అయిపోతది. అంటే ట్రాన్సాక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతదండి. ఇది మేజర్‌గా ఇలా జరుగుతుంది. ఫస్ట్. ఇది ఏంటి ఇది? ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్‌లో ఇలా జరుగుతుంది. ఇది కాకుండా ఎస్ఏపీ సిస్టమ్ టు నాన్ ఎస్ఏపీ సిస్టమ్ కూడా డేటాని ఐడాక్స్ ద్వారా మూవ్ చేస్తారు. అది ఎలాగనేది చూద్దాం. ఇంకొక ఇమేజ్‌ని చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ డేటా ట్రాన్స్‌ఫర్డ్ బిట్వీన్ ఎస్ఏపీ సిస్టమ్ టు నాన్ ఎస్ఏపీ సిస్టమ్. చూడండి. ఎస్ఏపీ సిస్టమ్ టు నాన్ ఎస్ఏపీ సిస్టమ్. అంటే బిఫోర్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్‌కి ఎట్లా మూవ్ అవుతుందో అలానే మూవ్ అవుతది. కాకపోతే ఇక్కడ మిడిల్‌వేర్ సిస్టమ్ అని ఇంకో సిస్టమ్ ఉంటదండి. మిడిల్‌వేర్ సిస్టమ్ అంటారు. మిడిల్‌వేర్ సిస్టమ్ అంటారు. ఇక్కడ కూడా సెండార్ సిస్టమ్ ఉంది. అలాగే రిసీవర్ సిస్టమ్ కూడా ఉంది. కానీ మధ్యలో అడిషనల్‌గా ఇంకొకటి మిడిల్‌వేర్ సిస్టమ్ అనేది ఒకటుంది. ఎందుకు యాక్చువల్లీ మిడిల్‌వేర్ సిస్టమ్‌ని ఎందుకు ఉపయోగిస్తారంటే యాక్చువల్‌గా మనకి ఐడాక్స్ ద్వారా డేటాని ఎస్ఏపీ సిస్టమ్ టు నాన్ ఎస్ఏపీ సిస్టమ్‌కి మూవ్ చేస్తున్నారు ఎగ్జాంపుల్. లేదంటే ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్‌కి మూవ్ చేస్తున్నారు. అటువంటి సిట్యుయేషన్‌లో డేటా అనేది ప్రాపర్‌గా ఒక్కొక్కసారి మూవ్ అవ్వదండి. అటువంటి సిట్యుయేషన్‌లో మాత్రమే మనకి ఈ మిడిల్‌వేర్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు.
యాక్చువల్‌గా మనకి ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్‌కి యూజ్ చేస్తారండి. ఫస్ట్‌లో మనం చెప్పుకున్నాం కదా! అది ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్‌కే అవుతుంది. ఫస్ట్ మనం ఏ స్లైడ్‌లో అయితే చూసామో ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్‌కి సెండార్ సిస్టమ్ అండ్ రిసీవర్ సిస్టమ్ 2 ఉంటాయండి. ఓన్లీ ఫర్ ఎస్ఏపీ టు ఎస్ఏపీ. ఇక్కడేంటి ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ అండి ఇది. ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ. సో, ఇక్కడ అడిషనల్‌గా మిడిల్‌వేర్ సిస్టమ్ అనేది ఒకటి అడిషనల్‌గా యాడ్ అవుతదండి. ఇక్కడ కొన్ని మిడిల్‌వేర్ సిస్టమ్‌లో ఏంటంటే ఐడాక్స్ డేటా అనేది ప్రాపర్‌గా మూవ్ అవ్వదు. అంటే ఎస్ఏపీ టు ఎస్ఏపీ కానీ లేకపోతే ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ కూడా మూవ్ అవ్వదండి. అటువంటి సిస్టమ్‌లో అటువంటి సిట్యుయేషన్‌లో మిడిల్‌వేర్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తారు. ఇక్కడ పీఐ, ఎక్స్ఐ, హెచ్‌సిఎల్ ఇటువంటి కొన్ని మిడిల్‌వేర్ సిస్టమ్‌లో పనిచేయడానికి కొన్ని డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా యాక్చువల్‌గా అడాపర్‌కి కంప్లీట్‌గా వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటది. వాళ్ళు ఈ మిడిల్‌వేర్ సిస్టమ్‌ని ఉపయోగించి ఎస్ఏపీ సిస్టమ్ టు నాన్ ఎస్ఏపీ సిస్టమ్‌కి చాలా ఫాస్ట్‌గా మూవ్ చేయడానికి ఉపయోగపడతాయన్నమాట. వాళ్ళు చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా మేజర్‌గా. బట్ మన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చండి. కాకపోతే ఈ సెండార్ సిస్టమ్‌లో ఏదైతే మనం ఫస్ట్ 4 స్టెప్స్ మీకు చెప్పానో అంటే ఔట్‌బౌండ్ ప్రోగ్రామ్ ఒకటి, సెండార్ డేటాబేసు, ఐడాకు, డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ ఇవన్నీ ఏవైతే చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయండి అవన్నీ కూడా. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. మనకు ఔట్‌బౌండ్ ప్రోగ్రామ్‌లో ఏం చేసాము ఫంక్షనల్ టీమ్, టెక్నికల్ టీమ్ అందరూ కలిసి కాన్ఫిగరేషన్ చేస్తారు. ఔట్‌బౌండ్ ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది డేటాబేస్ అంతా కూడా ఫిల్ చేసేస్తారు. డేటాబేస్ ఔట్‌బౌండ్ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెండార్ సిస్టమ్‌కి వెళ్తది. సెండార్ సిస్టమ్ నుంచి ఐడాక్స్ కంటైనర్ ఫిల్ అవుతది. ఐడాక్ కంటైనర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ ద్వారా రిసీవర్ సిస్టమ్‌కి వెళ్తుందని చెప్పాను. ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ ఫిల్ అయిపోయిన తర్వాత మిడిల్‌వేర్ సిస్టమ్‌కి మూవ్ చేస్తారండి డేటా అనేది. మిడిల్‌వేర్ సిస్టమ్‌కి మూవ్ చేస్తారు. ఓకే. మిడిల్‌వేర్ సిస్టమ్స్‌లో కూడా కొన్ని చేంజెస్ అనేవి చేయటం జరుగుతుందండి. ఇలా చేంజెస్ అన్ని చేసిన తర్వాత మనకి ఫైనల్‌గా రిసీవర్ సిస్టమ్‌కి వెళ్తది. రిసీవర్ సిస్టమ్ అంటే డేటాబేస్‌లోకి మూవ్ అయిపోద్దనమాట. ఇదంతా టోటల్‌గా ఒక ప్రాసెస్ ఇది మేజర్‌గా జరిగేటటువంటి ఒక ప్రాసెస్. తర్వాత అప్లికేషన్ లేయర్‌లో కూడా ఇప్పుడు అప్లికేషన్ లేయర్ ఏఎల్ఈ అని చెప్పాను కదా! ఇప్పుడు ఎలా మూవ్ అవుతది యాక్చువల్‌గా ఇదంతా కూడా ఏఎల్ఈ అనేటటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తారండి. ఏఎల్ఈ అంటారు. ఏఎల్ఈ అంటే అసలు ఏంటనేది ఒకసారి చూద్దామండి. ఒకసారి మీరు ఒక ఇమేజ్ కాదు. ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా ఇంకా? చూద్దాం 1 మినిట్. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకసారి ఓపెన్ చేయండి. యాక్చువల్‌గా మనకిక్కడ ఏఎల్ఈ అంటారండి. ఏఎల్ఈ అంటే ఏంటి? ఏఎల్ఈ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ లింక్ ఎనేబుల్ అని చెప్పానండి. యాక్చువల్‌గా ఏఎల్ఈ టెక్నాలజీ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇందులో కూడా ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్ అవ్వచ్చు. లేకపోతే ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ సిస్టమ్ అవ్వచ్చండి. డేటాను మూవ్ చేయడానికి ఏఎల్ఈ ఈ రెండిటి సిస్టమ్ మధ్య డేటాను మూవ్ చేయడానికి ఈ ఏఎల్ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతది. అంటే ఎటువంటి డేటాని కస్టమర్ డేటా అవ్వచ్చు, వెండార్ డేటా అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ద డేటా అవ్వచ్చు. ఇదంతా కూడా ఏఎల్ఈ టెక్నాలజీ తోటి మనం మూవ్ చేయడం జరుగుతది. ఇందులో మనకి 3 టైప్ ఆఫ్ ద లేయర్స్ ఉంటాయండి. ఏఎల్ఈలో 3 టైప్ ఆఫ్ ద లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ లేయర్, డిస్ట్రిబ్యూషన్ లేయర్, కమ్యూనికేషన్ లేయర్. ఈ 3 ఉంటాయండి. అప్లికేషన్ లేయర్, డిస్ట్రిబ్యూషన్ లేయర్, కమ్యూనికేషన్ లేయర్. ఓకే. 3 టైప్ ఆఫ్ ద లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటి? అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ రిలేటెడ్ టు ది అప్లికేషన్ డేటా. ఎగ్జాంపుల్ మనకి అప్లికేషన్ లేయర్ అనేది ఎలా ఉంటదంటే అప్లికేషన్ లేయర్ రిలేటెడ్ టు ది అప్లికేషన్ డేటా. ఎగ్జాంపుల్ ఎఫ్ఐ, ఎంఎం, ఎస్‌డి ఇటువంటి డేటాకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్లికేషన్ లేయర్‌లో ఉంటదన్నమాట. అంటే ఏంటి టోటల్‌గా వీటిలో అప్లికేషన్ లేయర్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఉన్నాడు. ఎఫ్ఐ కన్సల్టెంట్ డేటాబేస్ అంతా కూడా ఉంటది అప్లికేషన్ లేయర్‌లో. లేకపోతే ఎస్‌డి కన్సల్టెంట్ వీళ్ళందరూ ఉన్నారండి. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయటము, పర్చేజ్ రిక్విజైజేషన్ చేయటం ఇటువంటి డేటా అంతా ఉంటది. ఇదంతా కూడా కంప్లీట్‌గా అప్లికేషన్ లేయర్‌లో ఉంటదండి అప్లికేషన్ లేయర్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ లేయర్. డిస్ట్రిబ్యూషన్ లేయర్ అంటే ఏంటి? యాక్చువల్‌గా మనం చెప్పాం. డిస్ట్రిబ్యూషన్ లేయర్‌లో ఏం చేస్తా అప్లికేషన్ లేయర్‌లో జనరేట్ చేస్తున్న డేటా అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ లేయర్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి టోటల్‌గా మనం ఏదైతే అప్లికేషన్ లేయర్‌లో మనం డెవలప్ చేసామో ఆ డేటా అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ లేయర్‌లో ఉంటదండి. తర్వాత ఫైనల్‌గా ఏంటి కమ్యూనికేషన్ లేయర్. కమ్యూనికేషన్ లేయర్ అంటే ఎట్లా? కమ్యూనికేషన్ లేయర్ అంటే లేయర్‌లో చేసిన డేటా అంతా కూడా కంప్లీట్‌గా కమ్యూనికేషన్ లేయర్‌కి వస్తది ఫైనల్‌గా. ఇది
దీన్ని ఫైనల్గా కమ్యూనికేషన్ లేయర్ అంటారు. కమ్యూనికేషన్ లేయర్లో డేటా అంతా కూడా డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుందండి. టీఆర్ఎఫ్సి ఫైల్స్ అని, ఇంకా కొన్ని టీసీపీ ఇలా కొన్ని ఉంటాయండి. ఇలా డేటా అంతా కూడా కమ్యూనికేషన్ లేయర్కి డెలివరీ అవుతుంది అనమాట. కమ్యూనికేషన్ లేయర్ ఇట్లా టోటల్గా 3 టైప్ ఆఫ్ ద లేయర్స్ ఉంటాయండి. తర్వాత ఈ ఏఎల్ఈ అనేటటువంటి టెక్నాలజీని అసలు ఎందుకు యూజ్ చేస్తారు? ఏఎల్ఈ టెక్నాలజీ అనేది 1 మినిట్. సో ఏఎల్ఈ టెక్నాలజీ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? ఏఎల్ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏఎల్ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తాం. ఎస్ఏపిలో అంటే మనకి డేటా మైగ్రేషన్స్ కోసం ఏఎల్ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారండి. ఏఎల్ఈ టెక్నాలజీస్ ఇవన్నీ అసలు ఎందుకు ఉపయోగిస్తారు అని చూద్దాం. అలాగే ఈడీఐ కూడా వాడతాం కదా. ఈడీఐ అంటే ఏంటి? మామూలుగా ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని చెప్పాను. అలాగే ఏఎల్ఈ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ ప్రాపర్‌గా జరగడానికి ఉపయోగపడుతుంది. బెటర్ బిజినెస్ ప్రాసెస్‌కి ఉపయోగపడుతుంది. రిడ్యూస్ ద ప్రాసెసింగ్ టైం తగ్గుతుందండి. ఒక ఇమేజ్ ఉంది కదా! ఉంది కదా ఆల్రెడీ. ఓకే. సో చూడండి ఇక్కడ మనం ఏమైతే బెటర్ బిజినెస్ ప్రాసెస్, రిడ్యూస్ ద ప్రాసెసింగ్ టైము, రిసీవ్డ్ డేటా ఎంట్రీ ఎర్రర్స్, రిడ్యూస్ ద డేటా ఎంట్రీ ఎర్రర్స్ అన్నమాట. డేటా అంటే కొన్ని ఎంట్రీస్ అనేవి ఎర్రర్స్ అనేవి రాకుండా ఉండటానికి వీటన్నిటికీ కూడా మనకి ఈ ఏఎల్ఈ టెక్నాలజీ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి మేజర్‌గా. సో ఇవి మనకి టోటల్‌గా ఐడాక్స్‌లో మనం చేసేటువంటి డేటా అనేది 2 టైప్స్‌గా ఉంటది. ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్ అండ్ ఎస్ఏపీ సిస్టమ్ టు నాన్ ఎస్ఏపీ సిస్టమ్. ఇట్లా డేటాని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి వీటన్నిటికీ కూడా మనకి ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేసామో ఈ టెక్నాలజీ అనేది ఏఎల్ఈ టెక్నాలజీ అంటారు. లేకపోతే ఏఎల్ఈ టెక్నాలజీ ద్వారా మొత్తం టోటల్‌గా కాన్ఫిగరేషన్స్ అంటే మొత్తం కూడా చేయడం జరుగుతుంటుంది. డేటాను మూవ్ చేస్తారు. అట్లాగే ఎస్ఏపీ సిస్టమ్ నుంచి నాన్ ఎస్ఏపీ సిస్టమ్ అవ్వచ్చు, ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్ అవ్వచ్చు. ఏదైనా సరే చేయడానికి ఈ టెక్నాలజీ అనేది యూస్‌ఫుల్ అవుతుంది. ఒకసారి ఆ ఇమేజెస్ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా! అవి ఓపెన్ చేయండి. ఎస్ఏపీ టు ఎస్ఏపీ, ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ. సారీ సెకండ్ వన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఇక్కడ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్‌గా ఇదంతా కూడా మీకు మైండ్‌లో ఉండాలండి. ఇంటర్వ్యూలో స్టెప్ టు స్టెప్ చెప్పాలి. ఎలా జరుగుతుందో ఐడాక్ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్ అనేది కాన్ఫిగరేషన్ చేస్తాము. అక్కడ నుంచి డేటా అంతా కూడా సెండార్ డేటాబేస్‌కి వెళ్తుంది. సెండార్ డేటాబేస్ నుంచి ఐడాక్ కంటైనర్‌లో ఫిల్ అవుతుంది. ఐడాక్ కంటైనర్ టు డిస్ట్రిబ్యూషన్ ఛానల్. తర్వాత రిసీవర్ సిస్టమ్‌కి మూవ్ అవుతుంది త్రూ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఛానల్‌లో ఐడాక్ కంటైనర్ ఇన్బార్న్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత రిసీవర్ డేటాబేస్‌కి మూవ్ అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అనేది మీకు మైండ్‌లో ఉండాలి మేజర్‌గా. తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ఎస్ఏపీ టు ఎస్ఏపీ. ఇది ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ. ఎస్ఏపీ కాకుండా నాన్ ఎస్ఏపీ అన్నమాట. ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ అన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ టీజ్‌గా అవుట్‌బౌండ్ ప్రోగ్రామ్, సెండార్ డేటాబేస్, ఐడాక్ కంటైనర్ ఫిల్ అవుతుంది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా. డైరెక్ట్‌గా రిసీవర్ సిస్టమ్‌కి వెళ్ళకుండా మిడిల్‌వేర్ సిస్టమ్ ద్వారా కొన్ని ఫైల్స్, కొన్ని టెక్నాలజీని ఉపయోగించుకొని తర్వాత ఫైనల్‌గా రిసీవర్ సిస్టమ్‌కి వెళ్తుందన్నమాట. సో ఇది కూడా మీకు మైండ్‌లో ఉండాలండి. అట్లాగే నేను మీకు కొన్ని టీ కోడ్స్ చాట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తానండి. ఈ టీ కోడ్స్ అనేవి ఒకసారి చదవండి. మీకు ఐడాక్ కాన్ఫిగరేషన్స్‌కి టోటల్‌గా 9 టైప్ ఆఫ్ ద టీ కోడ్స్ ఉంటాయి. ఈ టీ కోడ్స్ కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఐడాక్స్ మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలండి. ఇప్పుడు ఓపెన్ చేయదు టీ కోడ్స్ నేను ఫార్వర్డ్ చేశాను ఆల్రెడీ. ఈ టీ కోడ్స్ అనేవి ఒకసారి చదవండి. చాట్ బాక్స్‌లో ఉన్నాయి. సో ఐడాక్స్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ఇంటర్వ్యూలో తొందరగా సెలెక్ట్ అవుతారు. మేజర్‌గా 5 ఇయర్స్ అలా పెడతారు ఎక్స్‌పీరియన్స్. 4 టు 5 ఇయర్స్ అట్లా పెట్టుకుంటారండి. సో అటువంటి సిట్యుయేషన్‌లో మీరు ఏం చేయాలంటే మినిమమ్ మీరు ఆహ్, ఈ టీ కోడ్స్ చదవటం, ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటది, ఏంటి, ఈ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయొచ్చండి. తర్వాత ఇంకొకటి ఉంటదండి. పోర్ట్ అంటారు యాక్చువల్‌గా. క్రియేట్ పోర్ట్. ఒకసారి నేను చాట్ బాక్స్‌లో కొన్ని ఉన్నాయి. ఓపెన్ చేయండి అవి.
చాట్ బాక్స్లో కొన్ని టీ కోడ్స్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లో టైప్ చేయండి, అవి పోస్ట్ చేయండి, అవి కాపీ పేస్ట్ చేసేయండి. మళ్ళీ మీరు టైప్ చేయడం వేస్ట్ కదా, అవన్నీ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ మనకి పోర్ట్ అనే ఒక ఆప్షన్ చూడండి, థర్డ్ వన్ కాదు, ఫోర్త్ అనేటటువంటి ఒక టీ కోడ్ ఉంది చూడండి. యాక్చువల్గా పోర్ట్ అంటే ఏంటి అని కూడా అడగచ్చండి సమ్ టైమ్స్. సో పోర్ట్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి పోర్ట్ మీన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్ అండి. ఎగ్జాంపుల్ మనకి 2 టైప్ ఆఫ్ ద సిస్టమ్స్ ఉంటాయి, రిసీవర్ సిస్టమ్ ఉంటుంది, అలాగే సెండర్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్య డిఫరెంట్ అంటే ఏమైతే మనకి అంటే డేటా మైగ్రేట్ అవుతుందో దాన్ని పోర్ట్ అంటారు. మీకు పోర్ట్ అంటారు తెలుసు, ఇంతకుముందు మొబైల్ నెంబర్ పోర్ట్ ద్వారా చేంజ్ చేస్తున్నాను, నెట్వర్క్ అంటారు. అట్లా ఈ పోర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సిస్టమ్ నుంచి అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. పోర్ట్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్. అలాగే 6th కాన్ఫిగరేషన్ చూడండి, సెండ్ మెటీరియల్ మాస్టర్ అన్నాడు. అంటే ఎటువంటి మెటీరియల్ మనం సెండ్ చేస్తాం ఆ టీ కోడ్ ద్వారా? వెండర్ మాస్టర్ అవ్వచ్చు, కస్టమర్ మాస్టర్ అవ్వచ్చు, మెటీరియల్ మాస్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. ఇవన్నీ కూడా మనం మూవ్ చేయడానికి ఈ టీ కోడ్ను ఉపయోగిస్తారు. యాక్చువల్గా దీన్ని ఈ పోర్ట్ నేమ్ అంటారంటే ఆర్ఎఫ్ఎస్సి అంటారండి, ఆర్ఎఫ్సి అంటారు. ఆర్ఎఫ్సి అని పెట్టుకోండి బ్రాకెట్లో. పోర్ట్ దగ్గర ఏమంటారంటే ఆర్ఎఫ్సి అంటారు. పోర్ట్ అని చెప్పాను కదా మీకు, ఆర్ఎఫ్సి అంటారు. ఆర్ఎఫ్సి అంటే పోర్ట్ అనమాట. ఆర్ఎఫ్సి అంటే మీనింగ్ ఏంటి, మనకి మీనింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్. అంటే ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కి డేటా మూవ్ అవ్వాలి అనేది మనకి ఈ ఆర్ఎఫ్సి వస్తుంది. యాక్చువల్ ఫైల్స్ ఉన్నాయి కొన్ని, ఎస్ఏపి సిస్టంలో కొన్ని ఫైల్స్ చూసాం, XML ఫైల్స్ అని, ఆర్ఎఫ్సి ఫైల్స్ అని. ఈ టూ సిస్టమ్స్ మధ్యలో మిడిల్వేర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, సో ఈ సిస్టమ్స్ మధ్య డేటాను మూవ్ చేయడానికి ఈ పోర్ట్ అనేటటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తారనమాట. ఇంకా ఓకే, ఇది ఆల్మోస్ట్ ఈజ్ ఎనఫ్ అండి. తర్వాత ఇంకేముంది, ఓకే. సో ఇది మేజర్గా మీకు యూస్ఫుల్ అండి. తర్వాత నేను మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే. ఆ టీ కోర్స్ చదవండి. అట్లాగే నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఆ షీట్ కూడా చదవండి. ఐడాక్స్ గురించి కొంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే మనకి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు ఐడాక్స్ గురించి ఉండాలి. మరి మీ దగ్గర ఉన్నాయో నా దగ్గర చూస్తాను, 1 minute వెయిట్ చేయండి. ఓకే, నా దగ్గర అవైలబుల్ లేవండి. నేను మీకు ఒక వీడియోలో చూశాను, ఎవరో ఒక ఆయన ఓన్లీ ఐడాక్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫార్వర్డ్ చేశారు, చూస్తాం 1 minute. ఐడాక్స్ గురించి 21 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయండి. అదొక వీడియో ఫార్మేట్లో ఉంది. నేను మీకు ఏదైనా ఎక్సెల్ షీట్లో టైప్ చేసి కానీ, లేకపోతే స్క్రీన్ షాట్స్ కానీ మీకు చాట్ బాక్స్లో ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, అది ఒకసారి చదవండి, మీరు సరిపోతుంది, ఇంకేం అవసరం లేదండి. ఓకే. అండ్ సునీల్ గారు, సో ఇది మేజర్గా కొంత ఓవర్వ్యూ అండి ఐడాక్స్ గురించి. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి, మెటీరియల్ చదవండి. మీకు మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, ఆ మెటీరియల్లో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. ఒకసారి అది కూడా చదువుకుంటే మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ వస్తుందండి. ఓకే. నెక్స్ట్ సునీల్ గారు, నేను మీకు మెటీరియల్ ఇస్తానండి. మెటీరియల్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా, లేకపోతే ఉన్న మెటీరియల్ అంతా ఫార్వర్డ్ చేయమంటారా ఒకసారి నా దగ్గర ఉన్నదంతా కూడా? అంతా ఫార్వర్డ్ అయ్యాను సార్. సో గ్రూప్లో ఎవరికి ఏది యూస్ఫుల్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. అందరికీ ఓకేగా అర్థమవుతుంది కదా? వెంకట్ గారు ఉన్నారా? వెంకట్ గారు ఏమైపోయారు? బాలా గారు, ఇంకెవరున్నారు? శివాజీ గారు ఓకే కదా, అర్థమవుతుంది కదండి? శివాజీ గారు, ఇంకెవరున్నారు? వాణి గారు ఉన్నారా మేడం? మ్యూట్లో ఉన్నారండి. సార్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదండి మీకు? ఎస్ సార్.
ఓకే. ఒకటండి, మనము చాలా వాలిడ్ కంటెంట్ అండి. నేను మీకు షేర్ చేస్తున్న నాలెడ్జ్ అంతా కూడా చాలా వాలిడ్ కంటెంట్. ఇది ఒక రోజుతో వచ్చిన నాలెడ్జ్ కాదండి. చాలా రోజులు కష్టపడి హార్డ్ వర్క్ చేసి సబ్జెక్టు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనము మీకు షేర్ చేస్తున్నామండి. చాలా యూజ్ఫుల్ సబ్జెక్ట్ అండి. రియల్ టైంలో ఎక్కడికి వెళ్ళినా మీకు యూజ్ అవుతుందండి. 100% మీకు యూజ్ అవుతుందండి. ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. కాకపోతే మనకున్న ప్రాబ్లమ్ ఏంటంటే S/4HANA మైగ్రేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు రీసెంట్‌గా. అదొక ప్రాబ్లమ్ మేజర్‌గా. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మనం చెప్పిన కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్‌గా చేయాలండి. అట్‌లీస్ట్ 3, 4 కంపెనీస్ కోర్స్ అన్నా కంప్లీట్ చేయాలి. తర్వాత S/4HANA కూడా ప్రాపర్‌గా నేర్చుకోండి. ఓకే. నేర్చుకున్న తర్వాత మీరు డైరెక్ట్‌గా జాబ్‌కి అప్లై చేయొచ్చండి. ఓకే. సో, అలాగే క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ మినిమమ్ చదవండి. మినిమమ్ ఎట్లా లేదనుకున్నా ఒక 2 మంత్స్ వర్క్ చేయండి. S/4HANA మీద వర్క్ చేయండి. ఈసీసీ మీద వర్క్ చేయండి. ఈసీసీలో జాబ్ వస్తే కనుక ఇంప్లిమెంటేషన్‌లో అయితే మనకి ఛాన్సెస్ లేదండి. ఓన్లీ S/4HANA మాత్రమే వస్తదనమాట. ఈసీసీ అయితే గనక. ఒకవేళ మీకు ఈసీసీలో జాబ్స్ వస్తే సపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో ఉన్నాయండి వేకెన్సీస్ చాలా ఉన్నాయి. సపోర్టింగ్ ఇంకా ఉంటదండి. ఇప్పుడు 2023 అనుకుందాం. 2023 అంటే 23, 24, 25 ఇంకా 3 ఇయర్స్. అడిషనల్‌గా అది కాకుండా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ వెంటనే అబోవ్ కాబట్టి అడిషనల్‌గా ఒక 2 ఇయర్స్ ఉంటది. 2027 వరకు ఛాన్స్ ఉంది. అంటే ఆల్‌మోస్ట్ మనకి 5 ఇయర్స్ పాటు ఈసీసీ వెర్షన్‌లో సపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో జాబ్స్ ఉంటాయండి. సపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో ఇంకా ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ వరకు జాబ్స్ ఉంటాయండి సపోర్టింగ్‌లో. మినిమమ్ 5 ఇయర్స్ ఉంటాయి. తర్వాత ఒకవేళ S/4HANAకి మూవ్ అయినా సరే ఈసీసీ వెర్షన్ అండ్ S/4HANA వెర్షన్ 2 కూడా ఆల్‌మోస్ట్ సేమ్ యాస్ టీజ్‌గా ఉంటాయి కాబట్టి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదండి. ఆల్‌మోస్ట్ ఒక 15% అనుకుందాం. అప్రాక్సిమేట్‌లీ 15%. కొన్ని చేంజెస్, చాలా తక్కువ చేంజెస్ అండి. ఎందుకంటే ఒకటే వెర్షన్ మీద వర్క్ చేస్తుంటే ఎవరికైనా సరే లేటెస్ట్ వెర్షన్ కావాలనుకుంటాం కాబట్టి ఎస్ఏపీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని చేంజెస్ అనేవి చేశారంటే మన కోసం అనే కాదు, జస్ట్ ఏంటంటే వాళ్ళకు కూడా సాఫ్ట్‌వేర్‌ని అప్‌గ్రేడ్ చేయాలి కాబట్టి కొన్ని చేంజెస్ చేసేసారు. చాలా చేంజెస్ చేశారు. సో, డిఫరెంట్ చేంజెస్ అనేవి చేశారన్నమాట. అవి ఆల్‌మోస్ట్ ఈసీసీలో ఎలా ఉన్నావో అలాగే ఉంటాయి. కానీ ఒక 10-15% మాత్రమే చేంజెస్ ఉన్నాయండి. సో, దాని గురించి మీరు డోంట్ వరీ. సో, ఈసీసీ నేర్చుకుంటే మీరు S/4HANA కూడా వచ్చినట్లే. అలాగే మీకు ఈసీసీ ప్రాజెక్ట్ మీద మీకు రీసెంట్‌గా ఒక వీడియో ఒకటి పోస్ట్ చేశాను. మరి ఎంతమంది చూసారో లేదో తెలీదు నాకు. సో, ఆ వీడియోలో ప్రాపర్‌గా మెన్షన్ చేశానండి. దుబాయ్‌లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వచ్చారు. వాళ్ళు ఏమని మెన్షన్ చేశారా మెయిల్‌లో ఈసీసీ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు S/4HANA కూడా తీసుకుంటారంట. ఎందుకంటే బేస్‌మెంట్ ఇదే కదా! కొన్ని చేంజెస్ మాత్రమే ఉంటాయన్నమాట. అవి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఏముంది? సో, కొన్ని చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్‌లోనే మీరు వర్క్ చేస్తారు. కాబట్టి ఈసీసీ వస్తే S/4HANA కూడా వచ్చినట్లేనండి. కొన్ని చేంజెస్ మాత్రం మీకు తెలియాలండి. అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. మేజర్‌గా అవి తెలియాలి. సో, అది. సో, నెక్స్ట్ వీక్ నుంచి నేను సునీల్ గారు చూస్తున్నామండి. మనకి ఉన్న కంఫర్టబిలిటీ టైమ్‌ని బట్టి మాకెప్పుడు టైం ఉంటే అప్పుడు సునీల్ గారిని కాంటాక్ట్ చేసి నేను అది S/4HANA వీడియోస్ కొన్ని చేద్దాం అనుకుంటున్నామండి. బట్ మ్యాండేటరీ కాదండి. మాకున్న కంఫర్టబిలిటీని బట్టి చేస్తాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు మెయిల్‌కి ఫార్వర్డ్ చేస్తామండి. ఓకే. సో, ఆ వీడియో చూడండి. ఏం లేదు. వాటికి వీటికి డిఫరెన్స్ ఏం లేదు. నేను S/4HANA మీద చేస్తున్నాను కొన్ని కాన్ఫిగరేషన్ చేస్తున్నాను. కొన్ని మాత్రమే చేంజెస్ ఉన్నాయండి. అంతే, ఇంకేం లేవు. పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవండి. ఓకేనా? రికార్డింగ్ ఆఫ్ చేద్దాము.